ఫోన్లో చెప్పిన విషయాలన్నీ విని గీత సీతకు ఒక మంచి సలహా ఇచ్చింది. అది విని, తప్పకుండా గీత, అలాగే చేస్తాను అంటూ సీత ఇంటికి బయలుదేరింది. ఇంటికి వచ్చిన సీత రాముతో ఇలా చెప్పసాగింది. బిజినెస్ పెట్టడం గురించి బాగా ఆలోచించాను. ఆ బిజినెస్ ప్లాన్ నాకు బాగా నచ్చింది. కాకపోతే మనం సిటీలో బిజినెస్ పెడుతున్నాం, కానీ మన పల్లెటూరిని కూడా అభివృద్ధి చేసుకోవాలి కదండి. అంటే ఏంటి? ఇది మీ అమ్మగారు నాన్నగారు పుట్టి పెరిగిన ఊరు. మనం కొంచెం పెద్దవాళ్ళు అయ్యామని మన బిజినెస్ అని సిటీలోనే ప్లాన్ చేసుకుంటే పల్లెటూర్లు ఎలా అభివృద్ధి చెందుతాయండి? అది ఏం చేద్దామంటావు? మా ఫ్రెండ్ సిటీలో ఉన్నారు, వాళ్ళని ఇక్కడికి రమ్మంటే ఏం బాగుంటుంది? అయ్యో, అలా కాదండి. వాళ్ళని ఇక్కడికి రమ్మనడం లేదు. సిటీతో పాటు విలేజ్లో కూడా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఎటువంటి బిజినెస్ గురించి తెలియదు కదా. అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం డైరీ ఫామ్ ఓపెన్ చేద్దాం. ఆవుల్ని మనమే పెంచుతాం. ఎందుకంటే ఇక్కడ పచ్చగడ్డి మన పంట పొలాల్లో బాగా దొరుకుతుంది. పైగా ఆవు పేడ మనకి ఎరువుగా ఉపయోగపడుతుంది. పాలన్నీ సిటీకి పంపించేద్దాం. దాంతో అక్కడ వ్యాపారం చేయవచ్చు. ఆ వ్యాపారం మొత్తం మీ మిత్రులే చూసుకుంటారు. ఏదో మీ మిత్రులు కష్టపడతాము అన్నారని మొత్తం కష్టం వాళ్ల మీదే ఉంచి మనం లాభాలు అనుభవిస్తే ఏం బాగుంటుంది? మనం డబ్బులు పెడుతున్నాం కదా సీత. ఎంత డబ్బు పెట్టినా వ్యాపారం అంటే లాభ నష్టాలు వస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ నష్టాలు వచ్చినప్పుడు గిల్టీగా ఫీల్ అవుతారు. అవును కదా, నేను ఆ విషయం గురించి ఆలోచించలేదు. నువ్వు చెప్పినట్లే వ్యాపారంలో మనం కూడా కొంత కష్టపడదాం. ఆవుల్ని మేపడం, పాలు తీయడం వంటి కష్టమైన పనులే. వాటిని నా మిత్రులు చేయలేరు. కానీ ఆ పాలతో రకరకాల బిజినెస్లు చేయడం వాళ్ళకి చేతనవుతుంది. సిటీలో పనులన్నీ వాళ్ళకి అప్పగిద్దాం, విలేజ్లో పనులన్నీ మనం చేద్దాం. ఏమంటావు సీత? నాకు తెలుసు నా మాటకు మీరు చాలా విలువిస్తారని. ఇప్పుడే పిలిచి మీ మిత్రులందరికీ చెప్పండి. రాము ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలుస్తాడు. అదేంట్రా, డైరీ ఫామ్ బిజినెస్సా? అవునరా, బిజినెస్ మొత్తం మీ ముగ్గురే కష్టపడాలంటే సీత వద్దంటుంది. ముగ్గురు కష్టపడింది మనం లాభం ఎలా తీసుకుంటామని అడుగుతుంది. అందులో తప్పేముందిరా? డబ్బులు మొత్తం నువ్వే పెడుతున్నావు కదా, దాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది. అలాంటప్పుడు మేము కష్టపడితే తప్పేముంది? మీ మంచితనం సీతకు అర్థమైందిరా. అయినా కూడా సీత చెప్పిన దాంట్లో నిజం ఉంది. మీరు కేవలం బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే కాదు, నా మిత్రులు కూడా. కేవలం డబ్బు ఇచ్చి మిమ్మల్ని కష్టపడమని వదిలేయలేను. అందుకే నేను సీత ఒక నిర్ణయానికి వచ్చాం. డైరీ ఫామ్ విలేజ్లో పెడతాం. పశువుల్ని జాగ్రత్తగా చూసుకోవడం, వాటి ఆరోగ్యం, రక్షణ అవన్నీ మా ఇద్దరం చూసుకుంటాం. పాలు సేకరించి మేము సిటీకి పంపిస్తాం. మీరు ఆ పాలను తీసుకుని వెళ్ళి వాటితో బిజినెస్ చేయండి. ఏంట్రా, చీప్గా మేము పాల బిజినెస్ చేయాలా? అరే రంగా, ఎలా పడితే అలా మాట్లాడకు. సీత ఇక్కడ ఏదో ప్లాన్ చేసినట్టుంది. అది కాదురా, మాకు ఈ విలేజ్ పనులు పెద్దగా తెలియదు కదా, అందుకే కొంచెం కంగారు పడ్డాను. అరే, విలేజ్లో పనులు మీకెందుకురా? ఆవుల్ని చూసుకోవడం, వాటిని శుభ్రం చేయడం, ఆరోగ్యంగా ఉంచుకోవడం, మంచి పాలు ఉత్పత్తి అయ్యేలా చేయడం, అక్కడి నుండి పాలు సేకరించి మీకు అప్పగించడం, ఇదంతా మా పని. మీరు హాయిగా మార్కెటింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ పనులు చూసుకోండి. ముగ్గురు కొంచెం సేపు ఆలోచించి, సరేరా, కేవలం పాలు సేకరించడం, వాటిని మంచి ఉత్పత్తులుగా మార్చి బిజినెస్ చేయాలి, అంతే కదా? నాకు తెలుసురా, ఈ ఐడియా మీకు కూడా బాగా నచ్చుతుందని. రేపటి నుండే పని ప్రారంభిద్దాం. ముగ్గురు సరేరా మేం బయలుదేరతాం అంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం భీముడు తోటలో అందరూ కలుసుకున్నారు. నేను ముందే చెప్పాను కదా, ఆ సీతతో అంత ఈజీ కాదని. ఇప్పుడు ఏం జరిగింది మేడం? జస్ట్ వాళ్ళు డైరీ ఫామ్ పెడదామని ప్రపోజల్ పెట్టారు, అంతే కదా? అయినా ఏ బిజినెస్ అయితే ఏముంది, కేవలం అందులో వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలి. సీత ఏ పని చేసినా ఆలోచించకుండా చేయదు. సీత మీరు ఆలోచించేదానికన్నా 10 అడుగులు ముందే వేసి ఆలోచిస్తుంది. కాంతం, ఇప్పుడు అవన్నీ ఎందుకు? చూడు,
ఇప్పుడు డైరీ ఫామ్ వద్దంటే సీతకు అనుమానం వస్తుంది. సీతకు అనుమానం వచ్చిందనుకో రాముడి చేత బిజినెస్ అసలు పెట్టనివ్వదు. కొన్ని రోజుల పాటు బిజినెస్ బాగా సాగుతున్నట్టు చూపించండి. కొన్ని రోజులు గడిచిపోగానే ఒకదాని తర్వాత ఒకటి నష్టం వస్తున్నట్టు ఉండాలి. మీ పని పూర్తవగానే మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మీకు రావాల్సిన డబ్బులు అందుతాయి. ముగ్గురు స్నేహితులు అలాగే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొన్ని రోజులు గడిచాయి. అరే గోపి, సీత నిజంగానే చాలా తెలివైనది. అవునరా కృష్ణ, నేను కూడా సీత ఇంత తెలివైందని అనుకోలేదు. ఇప్పుడేమైందిరా? ఏమైందో కనిపించడం లేదా? సీత సంతకెళ్ళి మంచి పాడి ఆవులను కొనుక్కొని తీసుకువచ్చింది. వాటికి ఎలాంటి ఆహారం ఇస్తుందంటే 1 లీటర్ ఇవ్వాల్సిన దగ్గర 2 లీటర్ల పాలు వస్తున్నాయి. వాటికి ఆహారం చాలా మంచిగా ఇస్తున్నారు. వాటి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆ పాలను డైరీ వాళ్ళు చూసి కళ్ళకద్దుకొని తీసుకుంటున్నారు. అవునరా, ఇలాగే జరిగితే రామ్ మామూలుగా సంపాదించడు. వాడు మరీ ధనవంతుడై కూర్చుంటాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మన ప్లాన్ రేపటి నుండి వర్కౌట్ చేద్దాం. వెంటనే సూర్యకాంతం గారికి ఈ విషయం చెప్పండి. రేపటి నుండే మనం పని మొదలు పెడుతున్నామని. రంగా సూర్యకాంతం ఇంటికి వెళ్ళాడు. సూర్యకాంతం గారు, ఎన్ని రోజులు సీతకి రాముడికి అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడ్డాం. రేపటి నుండే మా పని మొదలు పెడతాం. జాగ్రత్తగా ఉండాలి. సీత ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. మా ముగ్గురం చాలా జాగ్రత్తగా వచ్చిన పని చేస్తాం. మీరు అస్సలు కంగారు పడొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎందుకో నాకు కంగారుగా ఉంది. కానీ వీళ్ళ మాటలు వింటే నమ్మబుద్ధవుతుంది. ఈసారి ఎలా అయినా ఆ రాముడి నాశనం తప్పకుండా జరుగుతుంది. దానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తాను. మరుసటి రోజు పాలవాన్ వెళ్ళిన తరువాత 10 గంటలకి గోపి రాముడికి కాల్ చేశాడు. అరే రాము, ఘోరం జరిగిపోయిందిరా. మన పాలు కంపెనీకి తీసుకొచ్చినప్పటికే విరిగిపోయాయి. అదేంట్రా, అలా ఎలా జరుగుతుంది? రోజులాగే అన్ని జాగ్రత్తలు తీసుకొని పాలను నింపాము. పాలు విరిగిపోయే అవకాశం లేదే. నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? విరిగిపోయిన పాలన్నీ తిరిగి ఊరికి తీసుకువస్తున్నాం. సీత, సీత ఎక్కడున్నావు? సీత రాముడి దగ్గరికి వచ్చింది. సీత, మన పాలన్నీ విరిగిపోయాయంట. అన్నీ పాడైపోయాయట. అదెలా జరుగుతుంది? అదే నాకు అర్థం కావడం లేదు. ఆ పాలన్నీ తీసుకుని గోపి ఎక్కడికే వస్తానని చెప్పాడు. మీరు కంగారు పడకండి. గోపి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. కొంత సమయానికి గోపి వచ్చాడు. రాముడు కంగారుగా పాల లారీ దగ్గరికి వెళ్ళాడు. పాలన్నీ విరిగిపోవడం చూసి చాలా బాధపడ్డాడు. అయ్యో, అలా బాధపడకండి. వ్యాపారంలో లాభం నష్టం రెండూ ఉంటాయి. ఈరోజు ఏ కారణం చేతనో పాలు విరిగిపోయాయి. మీరు కంగారు పడకండి. రేపటి నుండి మరింత జాగ్రత్తగా పాలను పంపిద్దాం. సీత అలా అని చెప్పి భర్తను ఓదార్చి ప్రెసిడెంట్ గారి ఇంటి దగ్గరికి బయలుదేరింది. నమస్కారం ప్రెసిడెంట్ గారు. రామ్మా సీత, అక్కడే ఆగిపోయానే. చాలా రోజులకు వచ్చావు. ఎలా ఉన్నావమ్మా? చాలా బాగున్నాం ప్రెసిడెంట్ గారు. మీరు నాకు సాయం చేయాలి. తప్పకుండా చేస్తాను తల్లి. చెప్పమ్మా, ఏం సాయం కావాలి? సీత జరిగిందంతా ప్రెసిడెంట్ గారికి చెప్పింది. వాళ్ళిద్దరూ అంతకు తెగించారా తల్లి? ఉండమ్మా, ఇప్పుడే పోలీసులకు పిలుస్తాను. వాళ్ళ పని పడతాను. ప్రెసిడెంట్ గారు, అలాంటిదేమైనా ఉంటే నేనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానిని కదా. రాముడు వాళ్ళని చాలా నమ్ముతాడు. వాళ్ళ గురించి ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేడు. మరేం చేద్దాం అనుకుంటున్నావు సీత? ప్రెసిడెంట్ గారు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ దెబ్బతో మమ్మల్ని దెబ్బతీయాలి అనుకున్న వాళ్ళకి దెబ్బ పడాలి. సీత తన ప్లాన్ మొత్తం ప్రెసిడెంట్ గారికి వివరించింది. ప్లాన్ అంతా విన్న ప్రెసిడెంట్ గారి మొహం ఆనందంతో నిండిపోయింది. సీత, నువ్వు చెప్పినవన్నీ రేపటికల్లా సిద్ధంగా ఉంటాయి. నాకు తెలుసు ప్రెసిడెంట్ గారు, మీరు నాకు తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్పి సీత వెళ్ళిపోయింది. మరుసటి రోజు, భీమయ్య గారు, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అది అరే గోపి, స్ట్రైట్గా విషయానికి రా.
భీమయ్య గారు, ఈరోజు కూడా పాలు విరిగిపోయాయి. నిన్నే కదా పాలు విరిగేలా చేయమని చెప్పాను. తర్వాత రోజే పాలు విరిగితే సీతకి రాముడికి అనుమానం రాదా? అయ్యో భీమయ్య గారు, ఈరోజు నేను పాలు విరగొట్టలేదండి. వాటంతట అవే విరిగిపోయాయి. ఇప్పుడు ఏం చేయమంటారు? నిన్నే పాలు విరిగిపోయాయి, ఈరోజు కూడా పాలు విరిగిపోయాయి అంటే ఖచ్చితంగా రాము సీత వాటిని పరీక్షలకు పంపించమంటారు. బహుశా నిన్న మనం కలిపిన కెమికల్ ఏమైనా శుభ్రం కాకుండా ఉండిపోతే మళ్ళీ విరిగిపోయాయేమో. నిన్న కెమికల్ వేసిన తర్వాత వాటిని జాగ్రత్తగా క్లీన్ చేయమని చెప్పలేదా? భీమయ్య గారు, నేను జాగ్రత్తగా క్లీన్ చేయించాను, కానీ ఎక్కడో తప్పు జరిగినట్టుంది. ఇప్పుడు కానీ ఈ విషయం తెలిస్తే మన కొంప మునిగిపోతుంది. సరే, ఈసారికి డబ్బులు నేను పంపిస్తాను, అవి రాముడికి ఇచ్చేయి. ఈరోజు పాలు విరిగిన సంగతి చెప్పొద్దు. కొన్ని రోజుల తర్వాత భీమయ్య తోటలో మాకు బుద్ధి లేక మీ ముగ్గురిని ఇక్కడ తీసుకువచ్చాం. భీమయ్య గారు, అదేంటి అలా అంటున్నారు? మరి ఎలా అనమంటారు? మీకు వారానికి 2 రోజులు పాలు పాడి చేయాలని, దాంతో రాముడికి నష్టం తీసుకురండిరా అంటే మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు. మేమేం చేశాం? ఏమీ చేయట్లేదు అనే కదా మా బాధ. మేము చేయమన్న పని తప్ప అన్నీ చేస్తున్నాను. భీమయ్య గారు, మీకే కాదు మాకు కూడా ఈ విషయం అంతు చిక్కడం లేదు. అరే కృష్ణ, పాలు రోజు జాగ్రత్తగానే తీసుకుని వెళ్తున్నావు కదా. నేను జాగ్రత్తగానే పాలు తీసుకుని వెళ్తున్నాను, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికే పాడైపోతున్నాయి. మీ వల్ల మేము నష్టపోతున్నాం. 1 రోజు 2 రోజులు అంటే ఎవరికీ అనుమానం రాదు, కానీ ఇలా రోజు పాలు పాడవుతున్నాయని బయటకు తెలిస్తే ఎక్కడ అనుమానం వస్తుందో అని నేను డబ్బులు కట్టాల్సి వస్తుంది. అలా అంటారేంటి భీమయ్య గారు? మేము కూడా మా డబ్బులు అన్నీ పెట్టి కొత్త క్యాన్లు కొన్నాం, కానీ ఏ పాల క్యాన్లైనా పాలు మాత్రం పాడైపోతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావడం లేదు. మీ అందరూ ఎందుకు అంత వర్రీ అవుతున్నారు? సింపుల్గా రోజు పాలు పాడవుతున్నాయని చెప్పేద్దాం. అరే రంగా, మనం కెమికల్ వేసి పాలు పాడు చేసిన రోజు నుండే పాలు పాడవుతున్నాయి. ఆ పాలు పాడవడానికి కారణం ఏంటో తెలియకుండా పాలు పాడవుతున్నాయని చెప్పామనుకో, 1 రోజు కాకపోతే వాళ్ళకి ఇంకో రోజు వాళ్ళకి ఖచ్చితంగా అనుమానం వస్తుంది. అరే, ఇలా అయితే రోజు మనం డబ్బులు పెట్టుకోవడమేనా? పెట్టుకోవడానికి డబ్బులు మన దగ్గర ఎక్కడున్నాయి? డబ్బులు అన్నీ ఖర్చు అయిపోయాయి. మీ డబ్బులే కాదు, మా డబ్బులు కూడా ఖర్చయిపోయాయి. మీకోసం మేము ఆస్తులు అమ్ముకున్నాం. ఇలానే జరిగితే మేము రోడ్డున పడిపోతాం. లాభాలు రావడం లేదు కదా, బిజినెస్ ఆపేయమంటే రాముడికి సీతకి ఏ నష్టం ఉండదు. నష్టమంతా మనకే ఉంటుంది. మనం పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అదెలాగా? సీత చాలా తెలివిగా బిజినెస్కి కావలసిన పునాది రాయి తానే జాగ్రత్తగా వేసుకుంది. ఆవులని జాగ్రత్తగా చూసుకోవడం డైరీ ఫామ్కి చాలా ముఖ్యమైన విషయం. సీత మంచి ఆవులనే కొన్నది కాబట్టి ఇప్పుడు బిజినెస్ మూసేసినా ఆవులన్నింటినీ మంచి రేటుకు అమ్ముకుంటుంది. పైగా సన్నంగా వచ్చిన ఆవులన్నీ ఇప్పుడు బాగా బలిసి దుక్కలా ఉన్నాయి. అంటే ఏమంటారు? అనడానికి ఏముంది? పాలను కాకుండా పాలనిచ్చే వాటిని నాశనం చేస్తే ఇక ఏ సమస్య ఉండదు. ఆ ఆవులన్నీ నాశనం అయిపోతే గాని సీత నాశనం జరగదు. వాటికి ఎప్పుడూ వాళ్ళిద్దరూ కాపలాగా ఉంటున్నారు. ఉదయం అంతా సీత చూసుకుంటే రాత్రి రామ్ వాటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్రతిరోజు ఆవు పాలు ఎక్కించే సమయానికి సీత వ్యాన్ ఉన్న ప్లేస్కి వెళ్తుంది. అప్పుడు ఆవులకి మేత వేసి వాటిని ఒంటరిగా వదిలేస్తారు. అలాంటి సమయంలో ఆవులకి జబ్బులు వచ్చే మందులను తీసుకువచ్చి వాటికి ఇంజెక్షన్ చేయించామనుకో, ఆవు పాలు ఇవ్వడం మానేస్తాయి. సరే, జాగ్రత్తగా ప్లాన్ అమలుపరచండి. అప్పుడప్పుడు ఆవులు చూసుకోవడానికి రంగా వెళుతున్నాడు కాబట్టి రాముడు కానీ సీత కానీ రంగని అనుమానించరు. రేపటితో ఆవుల పని అయిపోయినట్టే. అమ్మో, చీకటంటే నాకు భయం. ఆ టైంలో నేను వెళ్ళను. అరే, మనకు వేరే ఆప్షన్ లేదు. కృష్ణ వ్యాన్ దగ్గర ఉండాలి. నేను సిటీకి వెళ్తున్నాను. నువ్వు ఒక్కడివే ఆ ఊళ్ళో ఉండి ఈ పని పూర్తి చేయాలి. మళ్ళీ రేపు ఈవినింగ్ వచ్చి మనం మాట్లాడుకుందాం.
రంగా ఇష్టం లేకపోయినా సరే అన్నాడు. వీళ్ళందరూ మాట్లాడుకుంటుంది అక్కడే కొత్తగా పనిలో చేరిన ప్రెసిడెంట్ గారి మనిషి సుందరం విన్నాడు. సుందరం వెంటనే సీతను కలిశాడు. అక్కడ జరిగిందంతా చెప్పాడు. చాలా థ్యాంక్స్ సుందరయ్య గారు, మీరు వెళ్ళండి, ఇక నేను చూసుకుంటాను అంటూ పంపించేసింది. మరుసటి రోజు అనుకున్న సమయానికి రంగా భయపడుతూ అక్కడికి వెళ్ళాడు. నాకు భయమని తెలిసినా అందరూ నన్నెందుకు ఇలా చీకట్లో పంపిస్తారు అని రంగా మనసులో తిట్టుకుంటూ ఆవులకి ఇంజెక్షన్ వేసేందుకు ముందుకు వెళ్ళాడు. మందు వేసే సమయానికి ఎవడ్రా నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అంటూ పిలుపు వినిపించింది. రంగా చుట్టూ చూశాడు, ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఇంజెక్షన్ వేయటానికి ప్రయత్నించాడు. ఈసారి ఆ గొంతు గంభీరంగా వినిపించింది. రంగా ఎవరు మాట్లాడుతుంది, ఎవరూ కనిపించడం లేదే అంటూ భయపడి అటు ఇటు చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ అదే గొంతు, నేను లక్ష్మీదేవినిరా, తెల్లవారుజామున నాకు ఇష్టమైన ఆవుల్ని హింసించి చంపుదామనుకుంటున్నావా అంటూ గంభీరంగా గర్జించింది. ఆ మాటలతో రంగా చాలా భయపడిపోయాడు. అమ్మా నన్ను రక్షించు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, నన్ను వదిలేస్తే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుండి పరిగెట్టి పారిపోయాడు. చీకట్లో నుండి సీత నవ్వుకుంటూ బయటికి వచ్చింది. మరుసటి రోజు, అరే గోపి, ఆ రంగాగాడు నీకేమైనా ఫోన్ చేశాడా? లేదురా. మరి నీకేమైనా ఫోన్ చేశాడా? నాకు ఫోన్ చేయలేదు. వాడు వెళ్ళిన పని సక్రమంగా చేశాడా లేదా, లేక దొరికిపోయాడా? అదే అర్థం కావడం లేదు. ఒకవేళ ఇప్పటికే వాడు దొరికిపోతే రాముడు మనల్ని పిలిచి పంచాయతీ పెట్టేవాడు కదా. రాముడికి ఇందాక ఫోన్ చేశాను, చాలా సాధారణంగా మాట్లాడాడు. మరి రంగా ఏమైపోయినట్టు? సాయంత్రం వరకు ఇద్దరూ రంగా కోసం ఎదురుచూసి రాముడింటికి వెళ్ళారు. రండి అన్నయ్య, మీకోసమే ఎదురుచూస్తున్నాము. మన బిజినెస్ బాగా జరుగుతున్నందుకు మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము. అదే సమయంలో సూర్యకాంతం, భీమయ్య రావడం దూరం నుండే చూసింది సీత. మన ప్లాన్ ప్రకారం బిజినెస్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇంత రాబడి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. పైగా మన శత్రువులందర్నీ మీరు భలే బోల్తా కొట్టించారు. ఆ మాటలతో గోపి, కృష్ణ షాక్ అయ్యారు. అంతే, ఆ మాటలు విన్న సూర్యకాంతంకి కోపం వచ్చేసింది. అప్పటికే బాగా నష్టపోయి ఉండటం వల్ల సూర్యకాంతం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఎంత మోసం, ఎంత దగా! మమ్మల్ని ప్లాన్ చేసి దగా చేస్తారా? పోనీలే పాపం అని రోడ్డు మీద అడుక్కుంటున్న మిమ్మల్ని తీసుకుని వచ్చి డబ్బులిచ్చి ఇక్కడికి పంపిస్తే మీరందరూ ఒక్కటైపోయి మమ్మల్ని మోసం చేస్తారా? మా డబ్బంతా నాశనం చేస్తారా? వదిన, మిమ్మల్ని మేమేం మోసం చేశాం? ఆపరా నీ నాటకాలు. ఏమీ తెలియని మంచివాడిలా నటిస్తున్నావు. నువ్వే నీ పాలన్నీ పాడు చేసుకుని ఆ పాలన్నీ దేనివల్ల పాడైపోతున్నాయో మాకు తెలీదు అని చెప్పి మా ఇల్లంతా గుల్ల చేశారు. మమ్మల్ని నాశనం చేసేశారు. వదిన, మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. పాలన్నీ పాడైపోవడం ఏంటి? మా పాలేమి పాడవలేదు. ఒకే ఒక రోజు మా పాలు పాడయ్యాయి, అంతే. వారానికి 2 రోజులు మాత్రమే పాలు పాడు చేయాలి అంటే వీడు మిగతా అన్ని రోజులు పాలు అవంతట అవిగానే పాడైపోయాయని మా దగ్గర డబ్బులన్నీ దోచుకుని మీ నలుగురు పంచుకున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టను, పోలీసులకు పట్టిస్తాను. మీకంత అవసరం లేదు అని పోలీసుల్ని తీసుకుని అక్కడికి వచ్చారు ప్రెసిడెంట్ గారు. సీత, ఇక్కడేం జరుగుతుంది? నేను చెప్తాను బాబు అంటూ జరిగిందంతా రాముడికి చెప్పాడు. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. కానీ మన పాలన్నీ ఏమైపోతున్నట్టు? మన ఊరు నుండి పట్నం వెళ్లే దారిలో ప్రతిరోజు కృష్ణ ఒక టిఫిన్ షాపు దగ్గర టిఫిన్ చేస్తాడు. అతను టిఫిన్ చేసే సమయంలో ఆ పాల క్యాన్ని తీసేసి మా పాల క్యాన్ని పెట్టేసేవాళ్ళం. అలాగే రంగను ఆ ఊరు నుండి ఎలా వెళ్ళగొట్టిందో మొత్తం చెప్పేశాడు. అన్నా వదినలతో పాటు ఫ్రెండ్స్ అందరినీ పోలీసులకు అప్పగించాడు.